బాలా, ఓసే బాలా, నాకు టీ కావాలి. ఓసే బాలా, నేను నన్ను ఎక్కడికి వచ్చాను, కనీసం ఒక టీ అయినా ఇచ్చావా? చూస్తూ నుంచోకుండా వెళ్ళి తీసుకురావే. అందుకు మీరు అరవక్కర్లేదు, ఇస్తాను. నాకు బాగా ఆకలేస్తుంది. ఎప్పుడు భోజనం తయారవుతుంది? మేమెప్పుడు తింటామో అప్పుడు. బాగా ఆకలేస్తే రోడ్డు మీద వెళితే హోటల్ ఉంది. ఆ మనిషి ఎందుకు మన అమ్మతో గొడవ పడుతున్నాడు? ఆ మనిషిని చెప్పకూడదు, ఆయన మన నాన్న. మనకెందుకు నాన్న? మనకు ఆ నాన్న నచ్చలేదు, పంపించమని చెప్పు అమ్మకి. నువ్వు ఇలాగా మాట్లాడుక విను. మనం మొదటిసారిగా ఇప్పుడేగా నాన్నని చూస్తున్నావు, ఆయనకి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. ఎందుకు? ఇది మనీలే కదా. ఓ, నీతో మాట్లాడడం నా వల్ల కాదు. నువ్విట్రా, బ్రష్ చేసుకున్నావా? రోజు బ్రష్ చేయాలని ఏమీ లేదమ్మా. స్నానం చేయడానికి కష్టం, పళ్ళు తోవడానికి కష్టం. త్వరగా వెళ్ళి పళ్ళు తోమి స్నానం చేసి స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ కి వెళ్ళాలా? మేం వెళ్ళాక ఆ మనిషి నీతో గొడవ పడితే? ఈ సాకుతో స్కూల్కి వెళ్లకుండా ఉండక్కర్లేదు. ఇదెవరికి? నాన్నకి. టీ కావాలని అడిగారు కదా. నువ్వు దిగమ్మా, నేను కలుపుతాను. పంచదార వేస్తానమ్మా. నేను వేస్తాను. వేస్తాను, నువ్వు వేస్తే కరెక్ట్ గా ఉండదు. చాలు చాలు, ఒక్క నిమిషం అమ్మా. చాలు, దిగు. నేను ఇప్పుడు దిగుతానులే. ఒక నిమిషం అమ్మా. నువ్వు ఇక్కడే ఉండు. అమ్మా, నేను పెడతానమ్మా. అయిపోయిందిగా. నేను పెడతానని చెప్తున్నాను కదమ్మా. ఇదిగో తీసుకెళ్ళివ్వు. మొదటిసారి కూతురు చేత్తో టీ తాగబోతున్నారు, వెళ్ళివ్వు. నువ్వుండు, బిను చేతికివ్వు, వాడిస్తాడు. నువ్వు వెళ్ళివ్వురా. నేను తీసుకెళ్ళివ్వను. నువ్వు వెళ్ళి ఇవ్వు, ఏం జరుగుతుందో చూద్దాం. పట్టుకోరా, పట్టుకోరా. తీసుకెళ్ళివ్వు. వెళ్ళి ఇవ్వరా. నేను తీసుకెళ్ళిద్దాం అనుకున్నాను. పర్వాలేదు, వాడు తీసుకెళ్ళిస్తాడులే. నీ అమ్మకర్రా వంటగదిలో పనిచేస్తున్నారు. నేను తన్నే కదా టీ తీసుకురామని చెప్పా. నువ్వేంట్రా నన్ను బెదిరిస్తున్నావా? రే 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 మొహం చూసి మాట్లాడాలి. అసలు ఎవరు నేను టీ తీసుకురామని చెప్పారు? నీకెవరు ఇచ్చి పంపించారు? అమ్మా. నువ్వు తీసుకెళ్లి మీ అమ్మ చేతికిచ్చి తన్ని తీసుకురామని చెప్పు. అమ్మ పనిలో ఉన్నారు. వెళ్ళి నేను చెప్పానని చెప్పరా. తీసుకెళ్ళరా. తీసుకెళ్ళమని చెప్తుంటే నువ్వు తీసుకొచ్చిన టీ నాకొద్దు. ఏంట్రా చూసి భయపడుతున్నావు? తీసుకుంటారా లేదా? నిన్ను తీసుకెళ్ళమని చెప్పానా లేదా?
వెళ్ళి త్వరగా వచ్చేస్తారు కదా. చూద్దాం. అక్కడ పని ఎలా ఉందో తెలీదు కదా, వీలైనంత త్వరగా వచ్చేస్తానులే. నా బంగారం నిద్రపోతుందా? వెళ్ళొస్తాను. రే సుమేష్, సుమేష్, రే మన వేణుకు జామీన్ దొరికింది. భయపడలేదా? రే వేణు జామీన్లో వచ్చాడని చెప్తున్నాను. అయితే ఏంటి? అయితే నువ్వు భయపడవా? ఎందుకు? నువ్వే కదరా జీవితంలో ఒక్క కేసు కూడా గెలవలేనటువంటి ఆ వకీల్ని పెట్టి తనకు జీవిత ఖైదు వేయించింది. అలా అని ఎవరు చెప్పారు? అది నీకు తెలీదా? నాకేమీ తెలీదు. ఓ, అయితే నీకు తప్ప ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. శిక్ష పడుతుందని నాకు ముందే తెలుసన్నయ్య, కానీ శిక్షాకాలం తగ్గించేందుకే నేను వకీల్తో మాట్లాడాను. ఈ గ్యాప్ లోనే వాడు ఆస్తి మొత్తం కొట్టేశావా? అయిపోయిన విషయాన్ని ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? దాని గురించి మాట్లాడడానికే కదా వాడు వచ్చింది. అన్నయ్య ఇప్పుడు జామీన్లో వచ్చింది అందుకోసం కాదు. నేను కొన్ని రోజుల ముందు చెప్పానుగా, బాలా జీవితంలో ఒక భూకంపం రాబోతోందని. ఆ భూకంపమే వేణు అన్న. అది నీకెలా తెలుసు? వాణ్ణి జామీన్లో బయటికి తీసుకొచ్చింది నేనే. చట్టపూర్వకంగా తన స్థలం ఇప్పుడు నా పేరు మీద ఉంది. ఇకపై హక్కు అది ఇదని ఇక్కడికి రావడం కుదరదు. ఇకపైన చెప్పాలంటే హక్కు అనే విషయం ఆయనకి ఇంట్లో లేదు. అంతా నేను లెక్క వేసి ఉంచానే. జామీన్లో వచ్చిన ఒకడు ఎవరినైనా చంపితే తర్వాత జీవితాంతం జైల్లోనే ఉండాలి. అక్కడే ఉండి చచ్చిపోవాలి. వేణు అన్న జామీన్ ఫినిష్ అయి తిరిగి వెళ్లే లోపల ఇంకో హత్య కూడా చేస్తాడు. ఇలా చూడు, నువ్వు ఎవరి చావు గురించి మాట్లాడుతున్నావు? బాలాని. వెళ్ళొస్తాను. ఆశా, నీ మొగుడు అసలు ఏం మాట్లాడుతున్నాడు? అలా అయితే తన్ను కూడా చంపేస్తారా? గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత లేట్ అయింది? లేవడానికి లేట్ అయింది టీచర్. రేపటి నుంచి కరెక్ట్ టైంకి రావాలి. నిన్న మీ అందరికి హోంవర్క్ ఇచ్చాను కదా, ఎవరు ఫినిష్ చేశారు? నువ్వెందుకు చేయలేదు? కరెంట్ లేదు టీచర్. కరెంట్ లేదు, బంధువులు చనిపోయారు, బంధువుల పెళ్లికి వెళ్ళాం, ఇటువంటి ఎక్స్క్యూజెస్ నాకు చెప్పకూడదు. అందరూ విన్నారా? అందరికీ చెవులు వినపడుతున్నాయా? అయితే గట్టిగా చెప్పండి. ఇక్కడేంటి? ఏంటి నువ్వు స్కూల్ స్టార్ట్ చేసావా? ఈ పిల్లలందరినీ ఇక్కడ కూర్చోబెట్టేసి నీ ప్లాన్ ఏంటే? ఇలా చూడు, అందరినీ ఇప్పుడే పంపించేయాలి. వేణుగోపాల్, వీళ్ళు నా ట్యూషన్ స్టూడెంట్స్. ఇప్పుడే నాకు అన్ని విషయాలు సరిగ్గా అర్థం అవుతుంది. చదివిస్తున్నాం. బాగుంది. ఈ టీచర్ మీ అందరికి ఏం నేర్పిస్తున్నారు? చెప్పండి, ఏమేం నేర్పిస్తారు? భర్తని ఎలా హత్య కేసులో లోపలికి తోద్దాం, కుటుంబాన్ని ఎలా పాతేయడం, ఇలాంటివే నేర్పిస్తోంది కదా. చిన్నపిల్లల ముందే ఇవన్నీ మాట్లాడకండి. నువ్వు ఇక్కడ నుండి పోవే. నీ ఐడియా ఏంటో నాకు తెలుసు. పిల్లల్ని దేపడ్డానికి బాబాయ్, నాన్న, మావయ్య లాంటి వాళ్ళు వస్తారు కదా, అది నీకు సౌకర్యంగా ఉంటుంది అంతేగా. నేను ఇక్కడ ఉన్నంత వరకు అది జరగనివ్వను. లేవండి లేవండి లేవండి, బుక్కు బ్యాగులు తీసుకు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నేనే కదా మీకు ట్యూషన్ చెప్పేది. నేను చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళకండి, కూర్చోండి. అవును, ఇలా చూడండి, హత్య చేసుకు జైలుకి వెళ్ళాను. నేను చెప్పిన మాట వినలేదంటే ఎవరు సరిగ్గా ఇంటికి వెళ్ళరు. బుక్కు బ్యాగులు తీసుకొని లేవండి. మధు, వెళ్ళకండి. నా మాట వినండి. చూడు, చదవడానికి వెళ్తున్నా, దానికి వెళ్తున్నా, నీ ఇంటికి ఎవరు రాకూడదు. ఇది నేను, నా భార్య, నా పిల్లలు బతికే ఇల్లు. వెళ్ళిపోండి. అసలు ఏమనుకుంటున్నారు? నువ్వు నీ దొంగ చేష్టలు మానేయాలి, అంతవరకు నేను ఊరుకోను. నువ్వు నీ ట్యూషన్ ఏంట్రా చూస్తున్నారు? నేను తలని బద్దలు కుట్టినా. నోరు మూసుకొనుండు, ఈయనేమైనా చేసేస్తారు.
మీరు లోపలికి వెళ్ళండి. అమ్మా స్కూల్కి వెళ్ళాలి కదా, వెళ్ళండి. పరోల్లో ఎందుకోసం వచ్చారు? నిన్ను చూడ్డానికి. నేనిక్కడ మనశ్శాంతిగా బతకూడదని నిర్ణయించుకుని ఇక్కడికొచ్చారా? నేను జైల్లో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు నీ గురించి విన్నాను. విన్నదల్లా ఇక్కడికి వచ్చాక నిజమని అర్థమయ్యింది. అలా ఏం విన్నారు? ఇక్కడ నువ్వు చెడ్డ పేరు సంపాదించి పెట్టావుగా, దాని గురించే. నేను కన్న మీ ఇద్దరి పిల్లలకి ఇంతవరకు ఏ లోటు రానివ్వలేదు. అది నీ పిల్లలు కాబట్టే కదా. మీ అమ్మతో మాట్లాడారుగా, ఆవిడకు ఒక కూతురుండుంటే ఎలా చూసుకుంటుందో అలా చూసుకుంటున్నాను. అయ్యో, నువ్వు కష్టపడద్దు. దాన్ని తరిమే. తన ఇల్లు ఆస్తి మొత్తం అక్కడే కదా ఉంది. ఆస్తుల కంటే అమ్మే ముఖ్యమని అర్థం చేసుకునే మనసు అక్కడ ఎవరికీ లేదు. అవును, అసలు నువ్వెందుకు అందులో తలదూరుస్తున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. అలా పంపడానికి కాదు నేను తీసుకొచ్చింది. అయితే నువ్వే అనుభవిస్తావులే. అవన్నీ నాకు అలవాటైపోయింది. ఇక అనుభవించడానికి ఏం లేదు. ఈ జీవితం నాకు దొరికిన అదృష్టం. ఉదయం సాయంత్రం ట్యూషన్లు చెప్పి నేను బతుకుతున్నాను. అందులో వచ్చే డబ్బుతోనే మేం భోంచేస్తున్నాం. దాన్ని పాడు చేయాలనుకుంటే ఒకటి మీరు ఇంకో హత్య చేయాల్సి ఉంటుంది, లేదా నేను చేస్తాను. ఇదొకటి అసలు ఎక్కడం లేదు. కొత్తది కొనివ్వమని చెప్తే అసలు కొనివ్వరు. బెను, బ్యాగ్ మీద ఇలా షూస్ పెట్టకూడదని నీకెన్నిసార్లు చెప్పాను? అదేం పర్వాలేదులే. అవును, మీకు ఒంటరిగా ఉండడం భయంగా ఉందా? నేనెంతకాలం ఒంటరిగానేగా ఉన్నా. ఆ మనిషి ఉన్నాడు కదా, అందుకే అడిగాను. నేను నీకెన్నిసార్లు చెప్పాలి అలా మాట్లాడకూడదు అని? నాకు నాన్న అని పిలవడం నచ్చలేదు. నేను చాలా మంది పిల్లల నాన్నని చూశాను. ఇలాంటి అడవి మనిషిని ఇప్పుడే చూస్తున్నాను. అమ్మా, నాన్నెప్పుడు బయటకు వెళ్ళి నుంచోనున్నారు. నువ్వు కావాలంటే మన రూమ్ కి తాళం వేసేయి. తాళాలు పగలగొట్టడం మీ నాన్నకి అలవాటే. అక్క, మనం ఈరోజు స్కూల్ కి వెళ్ళక్కర్లేదు. అమ్మకి తోడుగా ఇక్కడే ఉందాం. చూడు, నాకే తోడు అక్కర్లేదు. మేము వెళ్ళిన తర్వాత నాన్న నీతో గొడవ పడతారా అమ్మా? నాన్న ఎంత గొడవ పడినా నేనేం నోరు తెరవను. సరేనా? వెళతారా? నాన్న ఇక్కడ ఉండడం మీకు నచ్చకపోతే పంపించేయండి అమ్మా. 6-7 ఏళ్లు జైల్లో ఉండి పరోల్లో వచ్చారు. కొద్ది రోజులుండి వెళ్ళిపోతారు. నాన్న శిక్ష ఎప్పుడమ్మా పూర్తవుతుంది? ఏమో నాకు తెలీదు. కానీ ఒకటి తెలుసు, ఆయన శిక్ష అయిపోగానే మనకి శిక్ష మొదలు.
ఏంట్రా చూస్తున్నావు? ఈ ముసలోళ్ళకి దొరద ఎక్కువ. ఇంతకీ ఆ మనిషి ఎందుకు అలా ఆడుకుంటున్నారు? ఆ మనిషి కాదా? నాన్న తాగుబోతు కదా. నోరు మూసుకోరా. మీరిద్దరూ స్కూల్కి వెళ్తున్నారా? మీ ఇద్దరిని తీసుకెళ్ళడానికి ఆటో వాళ్ళు రారా? అడిగిన దానికి సమాధానం చెప్పేశారా? మేము నడుచుకుంటూ వెళ్తాం. ఓ, అంత త్వరలో మీరు బయలుదేరిపోతారు కదా. ఆ తర్వాత మీ అమ్మ ఏవైనా చేసుకోవచ్చు. చెప్పవే, ఆటో వాడు ఇంటి ఓనర్ తప్ప ఇంకెవరో ఇంటికి వస్తున్నారే? రాత్రిపూట ఎవరైనా వస్తున్నారా? ఇక్కడికి ఎవ్వరూ రారు. మేమెవరిని చూసింది లేదు. అబద్ధం ఎలా చెప్పాలని మీ అమ్మ ఇప్పుడే నేర్పించుంటుంది. నాకు తెలుసులే, ఇక్కడ చాలా మంది వస్తున్నారని. నువ్వు తన కూతురు కదా, తనలోనే ఉంటావులే. నీ దగ్గర వివరంగా నేను ప్రశ్నలు అడగాలి. మేము స్కూల్కి వెళ్ళాలి. నేను చెప్పిన తర్వాత నువ్వు వెళ్తే చాలు. ఇప్పుడంతా ఖర్చులకి డబ్బులు ఇచ్చే. ఏంట్రా ఇంత ఫాస్ట్ గా పరిగెడుతున్నావు? ఆ మనిషి మనల్ని వెనకే తరుముతూ వస్తాడు అనుకున్నాను. ఆ మనిషి అని చెప్పకరా. అలా వెంటుంటే నాకు ఏదోలాగుంది. నేను ఆ మనిషిని నాన్న అని పిలవను. నీకొక విషయం చెప్పనా? ఈయన మన నాన్న కాదు తెలుసా? ఎప్పుడు ఉండే నాన్నలు ఇలా ఉండరు. నువ్వు మను నాన్న చూసావు కదా, ఆయన్ని కౌగిలించుకునే కదా స్కూల్లో వదిలిపెట్టి వెళ్తాడు. జోబీ మన నాన్న వాడికి ఏమేమి వస్తువులు కొనిస్తాడో తెలుసా? ఈయన ఊరికే. నాకు ఈయన అస్సలు నచ్చలేదు. ఆ మనిషి మనల్ని బాగా కోపంగా చూస్తూ ఆ తర్వాత గట్టి గట్టిగా అరవడాలు. ఇన్ని రోజులు జైల్లో ఉన్నారు కదరా, అందుకని. అయితే ఆయన అక్కడే ఉండుండొచ్చు కదా. మనల్ని బెదిరించడానికి ఎందుకు వచ్చాడు? మన నాన్నరా ఆయన. మళ్ళీ అంటున్నావు? నీకెవరు చెప్పారు ఆయన మన నాన్నని? మన అమ్మే చెప్పింది. అమ్మ ఎక్కడ కనిపెట్టిందో ఈ మనిషిని? జోబీ నాన్న లాంటి ఒక వ్యక్తి మనకి నాన్నగా దొరికారంటే చాలా బాగుంటుంది. ఇంకా మన లైఫ్ చాలా బాగుంటుంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు విను? ఇంకొకరి నాన్నని మన నాన్నగా మార్చుకోగలవా? అది నాకు తెలీదు. నువ్వు అమ్మతో దీన్ని చెప్పాలి, మనకైనా వద్దు అని. కావాలంటే నువ్వే అమ్మకి చెప్పు. నేనేం చెప్పినా అమ్మ నన్ను తిడతారు, అందుకని నువ్వు చెప్పు చాలు. నేనేమి చెప్పను. అయితే ఆయనని తరిమి కట్టడానికి నేను ఏదో ఒకటి చెయ్యాల్సిందేనా చెప్పు? పువ్వు చెట్టు దగ్గర ఒక చీమల పుట్టు ఉంది. దాన్ని తీసుకొచ్చి ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయన మొహం మీద పడతాను. ఆయన పారిపోతారు. విను, నువ్వు అనవసరమైన పనులన్నీ చేయొద్దు. మనం అనుకుంటున్నట్టు కాదు. నాన్న ఒకరిని చంపి జైలుకి వెళ్ళిన వారు. నువ్వు నన్ను భయపెట్టాలని చూడకు. మనం నాన్న దగ్గరికి వెళ్ళి ఇరుక్కోకుండా ఉంటే చాలు. అరే, మన స్కూల్కి వెళ్ళడానికి టైం అయింది, త్వరగా రారా. రింగ్ అవటం లేదా? అవుతుంది. ఈ ఇంటి యజమాని నేను జైలుకి వెళ్ళే వరకు ఇక్కడే కదా ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉంది? బాలా అక్క వచ్చి నువ్వేనే కారణం మా అమ్మ వెళ్ళిపోవడానికి. ఇప్పుడు నువ్వే ఇక్కడ రాని కదా. ఎందుకురా ఇలా మాట్లాడుతున్నా? బహుమతి ఇచ్చేప్పుడు మాట్లాడు.
ఇదంతా నువ్వు నీ భర్త దోచేద్దాం అనుకున్నారా ఏంటి ఆ? నువ్వు స్వయంగా వెళ్ళి మా అమ్మని తీసుకురావాలి. ఈ వారమే తీసుకురావాలి, లేకపోతే నువ్వు ఈ ఇంట్లో ఉండవు. నీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి వచ్చాను. నా కేసు కోసం నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావు? అది 5 లక్షలు. అయ్యో, కానీ ఎందుకు పనికి మళ్ళీ ఒక వకీల్ దగ్గర కేసు ఒక్క తప్పు వలన నేను ఇప్పుడు జీవితంతో శిక్ష అనుభవిస్తున్నాను.